ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతుంటే మరోవైపు ఉపాధ్యాయులు తాము ప్రభుత్వ ఉద్యోగులమే కదా అనుకుని ఓ అడుగు ముందుకేశారు. నల్గొండ జిల్లా అక్కలాయిగూడెం జడ్పీహెచ్ఎస్లో పెద్ద పెద్ద చెట్లను ఉపాధ్యాయులు అమ్మకానికి పెట్టారని గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చెట్లను ఉపాధ్యాయులు గుట్టుగా అమ్మారని అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు గ్రామస్తులు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాము చెట్లు అమ్మలేదని, విద్యార్థులకు ఇబ్బందిగా మారితేనే తొలగించామని పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. అసలు స్కూల్లో ఉన్న చెట్ల తొలగింపు వెనుక ఏం జరిగిందో మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి వివరిస్తారు. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సమయపాలన పాటించకుండా స్కూల్కు వెళ్లాల్సినటువంటి ఉపాధ్యాయులు వెళ్లకుండా ప్రైవేటు టీచర్లను పెట్టి ఏదైతే నడిపిస్తున్నటువంటి ఉదంతాలు అనేకం ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. అదే సమయంలో కొంతమంది విద్యార్థుల పట్ల కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మునుగోడు మండలం పలివెల గ్రామానికి సంబంధించినటువంటి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో కూడా ఒక విద్యార్థి స్కూల్కు వస్తున్నటువంటి క్రమంలోనే అతన్ని అనుమతించినటువంటి ఉపాధ్యాయుని మీద, నరసింహ మీద చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో పాటు పొలిటికల్ నాయకుల ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ సస్పెండ్ చేసినటువంటి ఉదంతం మర్చిపోకముందుగా తాజాగా నల్గొండ మండలం గంధంవారిగూడెం అంటే అక్కలాయిగూడెం అంటారు దీన్ని, అక్కలాయిగూడెం జడ్పీహెచ్ఎస్లో ఉన్నటువంటి ఏళ్ల నాటి వేప చెట్లు ఏవైతున్నాయో వేప చెట్లని నిబంధనలకు విరుద్ధంగా ఒక బొగ్గువట్టి నిర్వాహకంతో పాటు టింబర్ డిపోకు సంబంధించినటువంటి వ్యక్తికి అమ్మినటువంటి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే సాక్షి టీవీ అసలు పాఠశాలలో విద్యార్థుల నీడ కోసం గతంలో పెట్టినటువంటి చెట్లను ఎందుకు కొట్టేసారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఎక్కడ కూడా చెట్లను కొట్టినటువంటి ఆనవాళ్ళు లేకుండా మొత్తం పూర్తిగా వేర్లతో సహా, కుక్కటి వేలు అంటాం కదా మనం, ఆ కుక్కటి వేళ్లతో సహా కూడా పీకేసి ఆ తర్వాత మొరం ఏదైతే మట్టి అంటారు దీన్ని మొరం అంటారు, ఆ మొరం పోసి పూర్తిగా చదును చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇక్కడ గతంలో చెట్లు ఉండేవి, ఆ చెట్లను కొట్టేసిరు అనేది కూడా అనుమానం రాకుండా ప్రస్తుతం అయితే మట్టితోటి చదును చేసినటువంటి విజువల్స్ చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఆ చెట్టు కొట్టేసినటువంటి చెట్టుకు సంబంధించినటువంటి వేర్లు ఇవి. ఆ వేర్లు ప్రస్తుతం ఇంకా ఇక్కడ ఉన్నాయి. అదే సమయంలో ఈ చెట్లు కొట్టేసిన తర్వాత ఆ చివరి కొమ్మలు ఏవైతుంటే ఆ కొమ్మల్ని ఆ స్కూలు బయట కొన్ని కొమ్మల్ని పడేస్తారు. అదే సమయంలో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పర్యావరణవేత్తలు చెట్లను కొట్టేసినటువంటి వ్యవహారం ఆ జిల్లా కలెక్టర్తో పాటు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు విచారణకు వస్తారని చెప్పేసి తెలుసుకొని ఆ చెట్టు కొమ్మలను కూడా అప్పటికప్పుడు వేరే చోటుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ దాదాపు 12 చెట్ల వరకు కూడా వేప చెట్లతో పాటు మేడి చెట్లు, ఆ తర్వాత దిర్శన్ చెట్లు అంటారు. దిర్శన్ చెట్లు గతంలో స్కూల్ నిర్మాణ సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం విద్యార్థులు ఇక్కడ స్టడీ అవర్లో చెట్టు నీడ కూర్చునేందుకు, ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఎండ ఎక్కువ ఉన్నటువంటి సమయంలో ఆటలాడుకుంటున్నటువంటి క్రమంలోనే చెట్ల నీడ కోసం చెట్లను పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తప్పు తేలితే మాత్రం ఖచ్చితంగా హెచ్ఎంని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో మిగిలినటువంటి పాఠశాలలో కూడా కొంతమంది నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోవడంతో తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎక్కడైతే నిబంధనలు పాటించకుండా నిబంధనలు అతిక్రమిస్తున్నటువంటి టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అయితే ఈ ఘటన తెలియజేస్తుంది. నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, అక్కలాయిగూడెం.